నిజామాబాద్ జిల్లా రేకులపల్లి తండాలో జగదాంబ టోర్నమెంట్ ప్రారంభమయ్యాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు సహచార నాయకులు క్రీడాకారులతో కలిసి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం టాస్ వేసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. రేకులపల్లి తండా యువకులు వాలీబాల్, కబడ్డీ గవర్నమెంట్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు పరిచయ సంబంధాలు ఏర్పడతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను బయటికి తీసేందుకు సీఎం కప్ను ఇటీవలే నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల మీద ఆసక్తి పెంచడానికి మరి స్టూడెంట్స్ కానీ యువకులకు కానీ ఆటల పోటీలు ఉండడం అనేది చాలా అవసరం. చదువుల్లో కాంపిటీషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్ల ద్వారా మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా మంచి గేమ్స్. ఇలాంటి గేమ్స్లు ఎప్పుడు కాంటెస్ట్ చేస్తూ విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించే ఇలాంటి టోర్నమెంట్లకు మేము కూడా ఎప్పుడు అండగా ఉంటాం. ముఖ్యంగా నిర్వహిస్తున్న యువకులకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముందు నిర్వహించే టోర్నమెంట్లో ఏవైనా వీళ్లకు స్పోర్ట్కు సంబంధించిన కిట్స్ కానీ చాలా అవసరం ఉంటాయి. మరి పాపం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి యువకులకు స్పోర్ట్స్ కిట్స్ కూడా అందించి ప్రోత్సాహానికి ముందుంటాము. వీళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం.